ఆ తర్వాత రోజు ఉదయం వసుకి మెలకువ వచ్చి లెగుద్దామని చూస్తుంది. కొంచెం వరకు లేస్తుంది. కానీ పూర్తిగా లెగలేకపోతుంది. ఏదో బరువుగా అనిపిస్తుంది తన స్టమక్ మీద. అబ్బా! అనుకుంటూ కొంచెం కొంచెం కళ్ళు తెరుస్తూ కిందకి చూసుకుంటుంది. చూస్తే తను నడుం చుట్టూ రిషి హ్యాండ్ పట్టుకుని ఉంటుంది. దెబ్బకి వసుకి అప్పటి వరకు ఉన్న విసుగు, నిద్రమత్తు అన్నీ ఎగిరిపోతాయి. కళ్ళు పూర్తిగా తెరిచి రిషి వైపు చూస్తూ ఉంటుంది. రిషి చాలా పీస్‌ఫుల్‌గా నిద్రపోయి ఉంటాడు. కానీ రిషి చెయ్యి వసు స్టమక్ మీద ఉండడంతో వసు హార్ట్ మాత్రం పరిగెట్టేస్తూ ఉంటుంది. కూల్ డౌన్ వసు, కూల్ డౌన్ అంటూ తన చేత్తో హార్ట్ మీద చిన్నగా ట్యాప్ చేసుకుంటుంది. రిషి చేతిని తీద్దామని ట్రై చేస్తుంది. కానీ రిషి ఇంకా గట్టిగా పట్టుకుని వసు దగ్గరకంటూ వచ్చి నిద్రపోతాడు. వసుకి ఇంకా ఏదోలా అయిపోతుంది. రిషిని చూస్తూ ఉంటుంది. అబ్బా! చాలా క్యూట్‌గా, పీస్‌ఫుల్‌గా భలే పడుకున్నారు రిషి సార్ అనుకుంటుంది. పెళ్ళైనప్పటి నుంచి వీరు ఒకే బెడ్ మీద పడుకుంటారు. కానీ భూషణ్ ఫ్యామిలీ దగ్గర ఆ బిల్డింగ్‌లో కాట్ కొంచెం పెద్దది. కాబట్టి వసుకి, రిషికి సేమ్ బెడ్ మీద పడుకున్నా సరే అలాంటి ఫీలింగ్స్ ఏమీ రాలేదు. ఇప్పుడు మాత్రం ఫస్ట్ టైమ్ హస్బెండ్, వైఫ్ ఇద్దరు కలిపి ఒకే బెడ్ మీద పడుకున్న ఫీలింగ్ వస్తుంది చిన్న బెడ్ మీద పడుకుండేసరికి. అప్పుడు వసు లైట్‌గా నవ్వుకుంటూ తన ఫేస్‌ని రిషి ఫేస్ దగ్గరకంటూ పెట్టి ఇలా అనుకుంటుంది. వావ్! ఋషి సార్ ఎంత క్యూట్‌గా ఉన్నారో, ప్రిన్స్‌లాగా ఉన్నారు. మెలకువగా ఉన్నప్పుడు ఎందుకంత సీరియస్‌గా ఉంటారు? పక్కన ఉండాలి అన్నా సరే భయం వేస్తుంది ఆ టైంలో. సీరియస్ సింహం అంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్మైల్ చేస్తూ తన చేతిని రిషి హెయిర్‌లో పెట్టి, వావ్! హెయిర్ చాలా సాఫ్ట్‌గా ఉంది అంటూ వేళ్ళతో నిమురుతూ ఉంటుంది. రిషి ఇంకా దగ్గరికి వస్తాడు. దగ్గరకొచ్చి గట్టిగా పట్టుకొని ఇంకా పడుకుంటాడు. వసుకి రిషి చిన్న బేబీలా అనిపిస్తాడనమాట. అందుకనే తన చేతి వేళ్ళని లిప్స్ మీద పెట్టుకొని అని రిషి వైపు ఫ్లయింగ్ కిస్‌లా పెడుతుంది. ఇంత క్యూట్‌గా ఉన్నారేంటి రిషి సార్ అని తన 2 చేతులతోని దిష్టిలాగా తీస్తుందనమాట. సరే ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. ఒక సెల్ఫీ తీసుకుంటా మీతో. మన సెల్ఫీస్ ఒక్కటి కూడా నా మొబైల్‌లో లేవు అంటూ రిషిని డిస్టర్బ్ చేయకుండానే తన లెఫ్ట్ సైడ్ తిరిగి బెడ్ పక్కన ఉన్న స్టడీ టేబుల్ మీద తన మొబైల్‌ని నెమ్మదిగా అందుకుని తీసుకుంటుంది. వసు తన మొబైల్‌లో పాస్వర్డ్ టైప్ చేసి క్యామ్ ఓపెన్ చేసేలోగా ఏం చేస్తున్నావు అని రిషి అంటాడు. రిషి అప్పటికే లేచుంటాడు. వసు తన చేతిని పక్కకి తీయడానికి ట్రై చేస్తుంది కదా! ఆ టైంలోనే లేస్తాడు. కానీ వసు ఏం చేస్తుందో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. వసు తన తలలో చెయ్యి పెట్టి అలా నిమిరినప్పుడు అది ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. వసు దగ్గరికి వస్తే తన హార్ట్ బీట్ అయితే ఎక్కడ వినిపిస్తుందో అని చాలా భయమేసేది. లేచేద్దాం అనుకుంటాడు. కానీ ఇంకా చేస్తుందో అని ఎక్సైట్‌మెంట్‌తో అలా పడుకున్నట్టు నటిస్తూ ఉంటాడు. వసు రిషిని క్యూటు, సీరియస్ సింహం అంటూ ఉంటే రిషికి నవ్వొచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమనిపిస్తుంది. కానీ వసు మాటలకి చాలా ఎక్సైట్‌మెంట్ వస్తుంది. ఇక్కడ వసుకి రిషి మీద ఏం ఫీలింగ్స్ ఉన్నాయో చాలా మటికి రిషికి ఒక ఐడియా వచ్చేస్తుంది. వసు సెల్ఫీ తీసుకుందాం అనుకున్నప్పుడు ఇంక చాలు యాక్టింగ్ రిషి లే అనేసి తను లేచేస్తాడు. రిషి లేచి ఏం చేస్తున్నావు అనగానే వసు ఇలా అంటుంది. ఏం లేదు సార్. ఇప్పుడే లేచాను. గుడ్ మార్నింగ్ అంటుంది. అప్పుడు రిషి కూడా తన చెయ్యి తీసి బెడ్ మీద మామూలుగా కూర్చుంటాడు జారబడి. వసు చేతిలో మొబైల్ చూసి సెల్ఫీ తీసుకుంటావా అని తను నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు. సెల్ఫీ? ఏం సెల్ఫీ? కాలేజ్‌కి లేట్ అవుతుంది అని వసు బెడ్ మీద నుంచి లేస్తుంది వెళ్దామని. కానీ రిషి వసు చెయ్యి పట్టుకుని లాగుతాడు. వసు బెడ్ మీద పడిపోతుంది. మళ్ళీ రిషికి జారబడి పడుతుంది. అప్పుడు రిషి లెఫ్ట్ హ్యాండ్‌తో వసు నడుముని పట్టుకుని ఇంకా దగ్గరికి లాగుతాడు. వసుకి ఫేస్ అంతా రెడ్‌గా అయిపోతుంది. ఫేస్ పక్కకు పెట్టి తన వెనక కూర్చుని ఉన్న రిషిని చూస్తూ ఉంటుంది. రిషి కూడా వసునే చూస్తూ ఉంటాడు. ముందుకు వంగుతాడు. వసు ఏమో ఏంటి ఇలా వచ్చేస్తున్నారని కళ్ళు పెద్దవి చేసి రిషినే చూస్తూ ఉంటుంది. ఏంటి రిషి సార్ ఇంత దగ్గరికి వస్తున్నారు? రిషి సార్‌ని ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలేదు. అయినా ఈ ఫీలింగ్స్ ఏంటి? నా స్టమక్‌లో ఒక రకమైన ఫీలింగ్. అబ్బా! 100 సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టు ఉన్నాయి అనుకుంటూ ఉంటుంది. రిషి వసు వైపు చూస్తూనే అలాగే ఇంకొంచెం ముందరకు వంగి తన రైట్ హ్యాండ్‌తో వసు లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్న మొబైల్‌ని తీసుకుని వాళ్ళిద్దరికీ సెల్ఫీ తీస్తాడు.
ప్రస్తుతానికి ఇటు చూడు. తర్వాత ఎంతసేపు కావాలితే అంతసేపు చూడొచ్చు. నేనిక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళిపోను అని రిషి అంటాడు. వసు అర్థం కాక ఒకసారి పక్కకు తిరిగి చూస్తుంది. అక్కడ ఆల్రెడీ రిషి సెల్ఫీస్ తీస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఇందాక ఒకరి మొఖంలో ఒకళ్ళు పెట్టుకుని కళ్ళతో ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటున్నప్పుడు కూడా ఒక సెల్ఫీ ఆల్రెడీ తీస్తాడు. రిషి సెల్ఫీలు ఆల్రెడీ తీయడం చూసి వసు అంటుంది. అలా నోరు తెరిచినప్పుడు కూడా సెల్ఫీ తీసేస్తాడు. ఆ తర్వాత అలా వాళ్ళిద్దరూ సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. వసు వాల్ క్లాక్ చూసి ఇంక చాలు సార్, కాలేజ్కి టైం అవుతుంది అని బెడ్ మీద నుంచి లేస్తుంది. రిషి కూడా టైం చూసి సరే త్వరగా రెడీ అవ్వు, 10 మినిట్స్ అంతే అని రిషి జరిగిందంతా తలుచుకుంటూ హ్యాపీ ఫేస్తో హాల్లోకి వెళ్ళిపోతాడు. వసుకి రెడీ అవుతూ ఇప్పుడు జరిగిందంతా తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు గుర్తొస్తుంది, రిషి సార్ని సీరియస్ సింహం అన్నాను, అలాగే నా హ్యాండ్తో అని తన చెయ్యి పైకి పెట్టి చూసుకుని అని నోరు గట్టిగా నొక్కేసుకుంటుంది. రిషి సార్ సెల్ఫీ అనడం ఒకటే విని ఉంటారు, లేదంటే ఆ సీరియస్ సింహం, ఆ ఫ్లయింగ్ కిస్సు, నో వాసు ఇవన్నీ విని ఉండరు. వింటే నీ పని అయిపోతుంది. రిషి సార్కి అదంతా తెలిసి ఉండదు. ఓన్లీ సెల్ఫీ అన్నప్పుడే మెలకు వచ్చి ఉంటుంది. లేదంటే అదంతా వింటే నా మీద సింహంలా పడిపోతారు అని అప్పుడు జరిగిందంతా తలుచుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత వసు రిషి సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు మాత్రం మార్నింగ్ నుండి అలాగనే ఉంటుంది. ఈలోపు కాలింగ్ బెల్ సౌండ్ వస్తుంది. మీరు తినండి సార్, నేను చూస్తాను అంటుంది వసు. వెళ్ళి తలుపు తీస్తే దేవయాని ఉంటుంది. ఎవరు వసు అని రిషి అంటాడు. వసు పక్కకు జరిగి రండి పెద్దతయ్య గారు అంటుంది. రిషి వాళ్ళ పెద్దమ్మని చూసి షాక్ అవుతాడు. అప్పుడు దేవయాని లోపలికి వచ్చి రిషి షోల్డర్ పైన చెయ్యి వేసి ఇలా అంటుంది, ఎలా ఉన్నావు రిషి? నువ్వు ఇల్లు వదిలి వచ్చినప్పటి నుంచి నాకు ఏ పని మీద ధ్యాస ఉండట్లేదు నాన్న. ప్లీజ్ రిషి త్వరగా వచ్చే. నువ్వు నా దగ్గర లేకపోతే నేను భరించలేను రిషి. చాలా మిస్ అవుతున్నాను నాన్న. అందుకే ఒకసారి ఎలా ఉన్నావో చూసి వెళ్దామని వచ్చా అంటుంది. రిషి మాత్రం వాళ్ళ పెద్దమ్మని చూడకుండానే వాళ్ళ పెద్దమ్మ చేతిని తన భుజం మీద నుంచి తీసేసి బాగున్నాను పెద్దమ్మ, కూర్చోండి, బ్రేక్ఫాస్ట్ చేయండి అంటాడు. రిషికి తెలుసు వాళ్ళ పెద్దమ్మ రిషి మీద బెంగతో సరిగ్గా తినడం లేదనేసి, అందుకే అలా అంటాడు. కానీ ఆవిడ చేసిన పనికి వాళ్ళ పెద్దమ్మ మీద కోపం అలాగే ఉంటుంది. అప్పుడు దేవయాని ఇలా అంటుంది, లేదు నాన్న, నేను ఆల్రెడీ తిని వచ్చాను, నిన్ను చూస్తా కదా, ఇంక సరే వెళ్తాను, మీకు కూడా కాలేజ్కి టైం అవుతున్నట్టుంది అంటుంది. రిషి ఏం మాట్లాడాడు. దేవయాని వసు దగ్గరకు వచ్చి వసు తల మీద చెయ్యి వేసి బాగున్నావు వసు అంటుంది. వసుకి ఇంకా పెద్ద షాక్ వచ్చింది. మార్నింగ్ షాక్ కన్నా ఈ షాక్ ఎక్కువైపోయింది ఆవిడ అలా అడగడంతో. సో తల ఊపుతూ అంటుంది. రిషిని జాగ్రత్తగా చూసుకో వసు, నీకేమైనా ప్రాబ్లం ఉన్నా అవసరం ఉన్నా నాకు కాల్ చెయ్యి, మర్చిపోకు. రిషి జాగ్రత్త వసు అని చేతులు పట్టుకుంటుంది. వసు వాళ్ళ చేతులు చూసి సరే అత్తయ్య గారు అంటుంది. రిషి ఏమన్నా మాట్లాడతాడేమో అని చూస్తుంది. అలా రిషిని చూస్తూనే దేవయాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. రిషి మాత్రం వాళ్ళ పెద్దమ్మని చూడకుండా టిఫిన్ చేస్తూనే ఉంటాడు. 20 ఏళ్ళు పెంచిన ప్రేమ ఎక్కడ తన కోపాన్ని తగ్గించేస్తుందో అని అస్సలు ఆవిడ వైపు కూడా చూడడు రిషి. ఆవిడ వెళ్ళాక రిషి తినకుండా లేచి హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చుని 2 చేతుల్లో ఫేస్ పెట్టుకుని ఉంటాడు. వసు వచ్చి సార్ అంటుంది. అప్పుడు అని రిషి తల పైకి లేపి వసు వైపు చూస్తాడు. వసు తన వైపు జాలిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది రిషికి. రిషి వెంటనే తన ఎక్స్ప్రెషన్ మార్చి పద వెళ్దాం, కాలేజ్కి లేట్ అవుతుంది అని లేచి కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత వసుధార కాలేజ్లో లంచ్ బ్రేక్ అవుతుందన్నమాట. లంచ్ బ్రేక్లో క్యాంటీన్లో ఉంటారు. అటెండర్ వచ్చి మ్యామ్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి ఎవరో వచ్చారు అని చెప్తాడు. ఎవరు అని అడుగుతుంది వసు. ఏమో తెలియదు మ్యామ్, కారిడార్లో వెయిట్ చేస్తున్నారు అని వసుతో చెప్తారు. సరే వస్తున్నా అని వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్తుంది. స్నేహ ఏమో నవ్వుతుంది. ఎందుకు నవ్వుతుందో అర్థం కాదు వసుకి. వసు కారిడార్లో నడుచుకుంటూ వస్తుంది. శిరీష్ని చూసి నవ్వుకుంటూ శిరీష్ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళి సైడ్ హగ్ చేసుకుంటుంది. అక్కడనే రిషి కూడా ఉంటాడు. వసు వచ్చేలోపు శిరీష్ మాట్లాడుకుంటూ ఉంటారు.
వసు అలా శిరీష్‌ని హగ్ చేసుకోవడం వల్ల రిషికి ఏమి జెలసీగా ఫీల్ అవ్వడం గట్టా అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే రిషి ఫస్ట్‌లో వాళ్ళిద్దరి గురించి తప్పుగానే అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత తర్వాత వసు, శిరీష్‌ల ఫ్రెండ్‌షిప్ గురించి బాగా అర్థం చేసుకుంటాడు. అప్పటినుంచి రిషి కూడా శిరీష్‌తో ఫ్రెండ్లీగానే ఉంటాడు. యాక్చువల్‌గా ఇప్పుడు వసు, శిరీష్‌ల కంటే రిషి, శిరీష్‌లు బెస్ట్ ఫ్రెండ్ అంటే నమ్ముతారు అందరూని. అప్పుడు వసు చిన్నపిల్లలా, "ఇది చీటింగ్. నేను లేకుండా మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు?" అంటుంది. శిరీష్ నవ్వి, "అదేం లేదు. నీకోసమే అడుగుతున్నా ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావని. నువ్వు ఈలోపు వచ్చేసావు" అంటాడు. "సరే, ఏంటి చాలా రోజులకి డైరెక్ట్‌గా దర్శనమిచ్చావు? వచ్చింది నువ్వే అని తెలుసుంటే స్నేహాన్ని కూడా తీసుకొచ్చేదాన్ని కదా!" అంటుంది. "ఓహ్! వెయిట్. నేను వచ్చేటప్పుడు స్నేహ నవ్వింది. అంటే నువ్వే వచ్చావని తనకి తెలుసన్నమాట" అంటుంది. శిరీష్ తలదించుకొని తన నెక్ బ్యాక్ సైడ్ గోక్కుంటూ హూ అంటాడు. "అబ్బో! సిగ్గే" అంటుంది. అప్పుడు రిషి కల్పించుకొని, "శిరీష్ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాడు మనతో" అని చెప్తాడు. రిషి నవ్వుతాడు. అప్పుడు "అవునా? ఏంటి?" అంటుంది. శిరీష్ వసుతో తనకి, స్నేహకి 4 డేస్‌లో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారు. మీరందరూ రావాలి అనేసి అంటాడు. "అమ్మ దొంగ! ఇద్దరు ఇద్దరే. స్నేహ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు" అంటుంది. "లేదు వసు, నేనే నీతో చెప్పొద్దన్నాను. స్నేహ కంటే కూడా నేనే చిన్నప్పటి నుంచి నీ బెస్ట్ ఫ్రెండ్. సో, నేను చెప్తేనే బాగుంటుందని అలా చెప్పనివ్వలేదు తనతో" అంటాడు. "అబ్బచ్చా! నిజమే? లేదా స్నేహాన్ని వెనకేసుకొని వస్తున్నావా?" అంటుంది. అప్పుడు ముగ్గురు నవ్వుకుంటారు. శిరీష్ 2 ఇయర్స్ బ్యాక్ స్నేహాన్ని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. ఒక సంవత్సరం బాగా స్నేహ వెనకాల తిరుగుతాడు. అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు వసు ఇలా అంటుంది. "సరే పెళ్ళెప్పుడు?" అని వసు అడుగుతుంది. "ఓన్లీ ఎంగేజ్‌మెంటే. పెళ్ళికి ఇంకా ఏమీ అనుకోవట్లేదు వసు. ఇంకో 2 మంత్స్‌లో మీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! అవి అయ్యాక చూపిస్తాము పెళ్ళికి ముహూర్తం" అని శిరీష్ అంటాడు. ఎగ్జామ్స్ అనగానే అప్పుడు రిషి వసు వైపు ఒక రకంగా చూస్తూ ఉంటాడనమాట. మరి రిషి ఏం ప్లాన్ చేసుకుంటున్నాడో అయితే నేను ఇప్పుడప్పుడే రివీల్ చేయను ఫ్రెండ్స్. శిరీష్ వెళ్ళిపోయాక వసుకి క్లాస్ లేదని రిషి వసుని కాలేజ్ గార్డెన్ ఏరియాకి తీసుకెళ్తాడు. అక్కడ బెంచ్ మీద కూర్చొని శిరీష్ వాళ్ళ ఎంగేజ్మెంట్‌కి షాపింగ్‌కి వెళ్దామని అలా కొంచెం సేపు మాట్లాడుకుంటారు. అప్పుడు వసు అడగనా వద్దా, అడగనా వద్దా అనుకుంటూ ఇలా అంటుంది. "సార్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?" అంటుంది. రిషి వసు వైపు చూసి, "హా! అడుగు ఏంటి?" అంటాడు. "సార్ యాక్చువల్‌గా నా ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయింది" అంటుంది. "అయితే?" అంటాడు రిషి. "సార్ నాకు మూవీకి వెళ్ళాలని ఉంది" అంటుంది. "ఓకే, దానికోసం నన్నెందుకు అడగడం? నీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు. దానికోసం నా పర్మిషన్ ఎందుకు? మూవీకే కాదు, నీకు ఎక్కడికి వెళ్ళాలి అనిపించినా వెళ్ళొచ్చు. దానికోసం జస్ట్ వెళ్ళే ముందు ఎక్కడికెళ్తున్నావని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళు. అంతేగాని నా దగ్గర పర్మిషన్ అది తీసుకోవాల్సిన అవసరం లేదు వసు" అని రిషి అంటాడు. "సార్ అది కాదు సార్, నేను మీ పర్మిషన్ అడగడం లేదు" అంటుంది. అప్పుడు రిషి ఇలా అంటాడు. "మరి" అని వసు వైపు తిరిగి చూస్తాడు. "సార్ అది" అంటుంది. "హా! అది" అంటాడు రిషి. "అదేంటంటే సార్, మీరు కూడా మూవీకి రండి సార్, నాకు మీతో వెళ్ళాలని ఉంది" అంటుంది వసు. రిషి లైట్‌గా స్మైల్ ఇస్తాడు. అప్పుడు వసుకి ఇంకొంచెం ధైర్యం వచ్చి, "సార్ ప్లీజ్ సార్, రండి సార్, వెళ్దాం సార్" అంటుంది చిన్నపిల్లలాగా బ్రతిమలాడుతుంది. రిషి ఏమో వసు అలా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తే ఏమాత్రం నో చెప్తాడు. "సరే వస్తా, కాకపోతే ఒక కండిషన్" అంటాడు. "సార్ చెప్పండి సార్" అంటుంది. "నేను నీతో మూవీకి రావాలి కదా" అంటాడు. "హా సార్" అంటుంది. "సరే అయితే నేనొక కండిషన్ పెడతా, ఒప్పుకుంటే వస్తా" అంటాడు. "సరే అడగండి సార్" అంటుంది. "పక్కానా?" అంటాడు. "హా! పక్కా సార్" అంటుంది. "బాగా ఆలోచించుకో వసు" అంటాడు. వసుకేమో తన ఫేవరెట్ హీరో మూవీ తన ఫేవరెట్ పర్సన్‌తో చూడాలి అని ఏం ఆలోచించకుండా, "ఆహా సార్, ఏమైనా చేస్తా, ఒప్పుకుంటా" అంటుంది కండిషన్‌కి. "సరే, నా కండిషన్ ఏంటంటే నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు" అంటాడు. వసుకి ఫ్యూజులన్నీ ఎగిరిపోతాయన్నమాట. "మరి" అంటుంది. రిషి కన్నింగ్‌గా సైలెంట్ స్మైల్ ఇస్తూ నవ్వుతాడు. "సార్ చెప్పండి, మిమ్మల్ని సార్ అని పిలవకూడదంటే ఏమని పిలవాలి?" అంటుంది టెన్షన్‌గా. "నువ్వే ఆలోచించుకో, కానీ నేను ఈరోజు ఇంటికి వచ్చేసరికి ఆలోచించు. ఓకే ఆర్ నాట్? లేదంటే మూవీ క్యాన్సిల్" అంటాడు. "సరే, నాకు మీటింగ్ ఉంది, వెళ్తాను"
ఓకే బాయ్ అని వెళ్ళిపోతాడు. ఆఫ్టర్‌నూన్ క్లాస్ అయిపోయాక వసుని డ్రైవర్ ఇంటికి డ్రాప్ చేసేస్తాడు. వసు రిషి సార్‌ని ఏమని పిలవాలబ్బా అని ఒక బుక్ తీసి పెన్‌తో రాస్తూ ఉంటుంది. మన వసుకి ఫస్ట్ గుర్తొచ్చే నేమ్ ఏంటంటే సీరియస్ సింహం అనమాట. అది రాస్తుంది. ఆహా! అలా పిలిస్తే ఏమన్నా ఉందా అని అది కొట్టేసి ప్రిన్స్ అని రాస్తుంది. వసుకి అలా పిలవాలి అంటే నవ్వొచ్చి అది కూడా కొట్టేస్తుంది. అలాగే జెంటిల్‌మెన్ రాస్తుంది. మళ్ళీ స్ట్రైక్, బేబీ స్ట్రైక్, ఏవండి స్ట్రైక్, రిషి స్ట్రైక్, జాను స్ట్రైక్, అలా చాలా నేమ్స్ రాసి కొట్టేస్తూ ఉంటుంది. అబ్బా! రిషి సార్‌ని సార్ తప్ప ఇంకేం అనాలో అర్థం కావట్లేదు. ఏమని పిలవాలన్నా అందులో చాలా అర్థాలు వచ్చేస్తున్నాయి అని తన చేతులతో ఫేస్ పట్టుకుని సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది. ఆ పేపర్‌ని చింపేసి నలిపేసి పడేస్తుంది. సార్ వచ్చే టైం అయింది. ఫస్ట్ రెడీ అయిపోతా. తర్వాత చూసుకుందాం అని రెడీ అయిపోతుంది. ఈలోపు రిషికి మెసేజ్ పెడుతుంది. ఇంట్లో సామాన్లు అయిపోయినాయి. గ్రోసరీకి వెళ్తాను అని చెప్పి మెసేజ్ పెడుతుంది. ఫ్రెండ్స్ మీరు గ్రోసరీ షాపింగ్‌కి వెళ్తుందంటే ఏవేవో అనుకోకండి. మన వసువు వంట చేయదు కట్ట అనేసి. తను వెళ్తుంది ఎగ్స్, మిల్క్, బ్రెడ్, నూడిల్స్ ఇలాంటివి తేడానికి వెళ్తుందనమాట. కొద్దిసేపటికి రిషి ఇంటికి వస్తాడు. యాక్చువల్‌గా రిషికి మూవీస్ చూడడం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వసు ఎప్పుడు ఏం అడగలేదు అని రిషి 'స్కంద' మూవీకి టికెట్స్ తీస్తాడు. కానీ వసుని ఆట పట్టించడం కోసం ఏం చెప్పడు. టికెట్స్ తీశానని గట్టా చెప్పడు. రిషి కిచెన్‌లోకి వెళ్ళి కొంచెం వాటర్ తాగేస్తాడు. వాటర్ తాగిన తర్వాత బెడ్‌రూమ్ దగ్గరికెళ్తాడు. ఫ్రెష్ అప్ అవుదాము అనేసి. వార్డ్‌రోబ్ దగ్గరికి వెళ్తాడనమాట డ్రెస్ తీసుకోవడం కోసం, క్లాత్స్ తీసుకోవడం కోసం. అప్పుడు నడుస్తూ ఉంటే కాలికి ఒక పేపర్ తగులుతుంది. ఏంటా అని సీరియస్‌గా ఫేస్ పెట్టుకుని ఓపెన్ చేస్తాడు. అందులో ఒక్కో నేము రాసి కొట్టేసి ఉంటుంది. ఆ నేమ్స్ చదువుతాడు. ఒక్కో నేమ్‌కి ఒక్కో ఎక్స్‌ప్రెషన్ వస్తుంది రిషికి. జెంటిల్‌మెన్, రిషి, ప్రిన్స్, సీరియస్ సింహమా, ఆహా, జాను, హబ్బీ, ఏవండి, ఆహా, శ్రీవారు, ఓ బేబీ అని అనుకుంటూ చదివి రిషి నవ్వు ఆగదనమాట. గట్టిగా నవ్వేసుకుంటాడు. పాపం అవి రాసేప్పుడు వసు సిచ్యుయేషను, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఊహించుకుని మరీ నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ పేపర్‌ని బాగా సాఫ్ట్‌గా చేసి వార్డ్రోబ్ లోపల భద్రంగా దాచుకుంటాడు. ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని వస్తాడు. హాల్లోకి వచ్చి కూర్చుంటాడు. వసు షాప్ నుంచి వచ్చి రిషిని చూసి మనసులో ఇలా అనుకుంటుంది. సారేంటి ఇంకా రెడీ అవ్వలేదు, నైట్ డ్రెస్లో ఉన్నారు, మూవీ సంగతి మర్చిపోయారా అనుకుని కవర్స్ పక్కన పెట్టి రిషి దగ్గరికి వెళ్ళి అడగనా వద్దా మూవీకి లేట్ అయిపోతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. రిషి ఏమో ఈ వసు ఏంటి నాతో మాట్లాడడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తుంది, అడగడానికి ఏంటి ప్రాబ్లం, ఈగోనా, భయమా, సిగ్గా. వాచ్లో టైం చూసుకుంటాడు. చూసుకుని మూవీకి ఇంకా 1.5 అవర్ టైం ఉంది, చూద్దాము, ఆట పట్టిద్దాం అనుకుని రిషి మొబైల్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వసు అని గొంతు సవరించుకుంటుంది. రిషి చూడడు. మరోసారి అని మళ్ళీ అంటుంది. అయినా సరే చూడడు. ఈసారి దగ్గుతుంది గట్టిగా. ఏంటి దగ్గు వస్తుంది, వాటర్ తాగు అంటాడు. అప్పుడు వసు సార్ అంటుంది. చెప్పు అంటాడు. మీరు ఏం చేస్తున్నారు, మూవీ తీసుకెళ్తానన్నారు అంటుంది. మరి నేనేం అడిగాను అంటాడు. అప్పుడు వసు కిందకి చూస్తూ చున్నీని వేళ్ళ చివరితో పట్టుకుని తిప్పుతూ సార్ అనొద్దు అన్నారు సార్ అంటుంది. మరి ఇప్పుడేమన్నావు, మూవీ క్యాన్సిల్ అంటాడు. వసు కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారిగా రిషి వైపు చూస్తుంది. వసుకి ఏడుపు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. రిషి ముందుకి వెళ్ళి నుంచి ప్లీజ్ రిషి మూవీకి వెళ్దాము, చాలా చూడాలనిపిస్తుంది అంటుంది. రిషికి వసు నోటి నుండి రిషి అన్న వర్డ్ ఒక్కటే వినిపిస్తుంది. వెంటనే తల పైకెత్తి వసుని చూస్తాడు. సీరియస్గా ఇలా అంటాడు. ఏమన్నావు అంటాడు. వసుకి రిషి ఫేస్లో ఆ లుక్ చూసి భయమేసేస్తుంది. భయపడుతూ రిషి వైపు చూస్తుంది. వసు చెయ్యి పట్టుకుని లాగుతాడు. వసు రిషి వల్లో పడిపోతుంది. రిషి వసు ఫేస్ని గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుని చాలా స్మూత్ వాయిస్తో అడుగుతాడనమాట. ఈసారి ఇప్పుడు ఏమని పిలిచావు నన్ను అంటాడు. అప్పుడు వసు రిషి ఐస్ చూసి కోపంగా లేరు అని కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకుని రిషి అన్నాను రిషి సార్ అంటుంది. అప్పుడు రిషి కళ్ళు మూసుకుని తల అడ్డంగా ఊపుతాడు. అప్పుడు వసు రిషి అన్నాను రిషి అంటుంది. రిషి కళ్ళు తెరిచి వసుని చూసి మళ్ళీ అంటాడు.
వసు రిషి అంటుంది. రిషి వసు లిప్స్‌నే చూస్తూ ఉంటాడు. రిషికి బాగా నచ్చుతుంది వసు రిషి అని పిలుస్తుంటే. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, బయట ఫ్రెండ్స్, పార్ట్నర్స్ అందరూ గూడా రిషిని ఆ పేరుతో పిలిచినా సరే ఎప్పుడు ఏమనిపించదు. కానీ వసు రిషి అని పిలిస్తే మాత్రం ఒక రకమైన వైబ్రేషన్ వస్తుందనమాట. ఆ ఫీలింగు, సౌండు, టోను బాగా నచ్చుతుంది. అప్పుడు రిషి గుడ్ అని తన మొబైల్‌లో ఒక స్క్రీన్‌షాట్ ఓపెన్ చేసి వసు కళ్ళ ముందర ఉంచుతాడు. వసు అది చూసి హే! అంటుంది హ్యాపీగా. ఓహ్! ఓహ్! వెయిట్, ఇది ఆఫ్టర్‌నూన్ స్క్రీన్‌షాట్. మీరు ఇప్పటి వరకు నన్ను ఆట పట్టించారా? అని వసు రిషి నైట్ షర్ట్ కాలర్ పట్టుకుంటుంది. 2 చేతులతో పట్టుకొని ఇలా ఇదుముతుందనమాట మిమ్మల్ని అంటూని. అప్పుడు రిషి ఫేస్ ఇంకొంచెం ముందరకొస్తుంది. మళ్ళీ ఇద్దరు హార్ట్ బీట్స్ సేమ్ సిట్యుయేషన్. టెన్షన్ భరించలేక రిషి వసుని పట్టుకోవడం వదిలేస్తాడు. వసు కూడా రిషి కాలర్ వదిలేసి నిల్చుని తన హెయిర్‌ని చెవి వెనక్కి పెట్టుకొని అని గొంతు సవరించుకొని రెడీ అవ్వండి లేట్ అవుతుంది మూవీకి అంటుంది. రిషి అదే హార్ట్ బీట్‌తో బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు వసు ఫేస్‌ని గుర్తు తెచ్చుకుంటూ. వసు కూడా చేతులు 2 తన చెంపల మీద పెట్టుకుంటుంది. చెంపల్లోంచి హీట్‌గా పొగలొస్తున్నట్టు ఉంటుంది. వసు నవ్వుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ అయిపోయింది.